audio jungle. హయత్నగర్ సర్కిల్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ శ్రీ డాక్టర్ తిరుపతి యాదయ్య గారు ఆధ్వర్యంలో సర్కిల్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులకు మరియు లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో రానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారుల్లో గణపతి విగ్రహం నిమజ్జన సమయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లను మరమ్మతులు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను, చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయించి వాటిని వెంటనే తొలగించాలని, హార్టికల్చరల్ అధికారులను వీధి లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా వినాయక మండపాల వద్ద, చెరువుల వద్ద మరియు బేబీ పాండ్స్ వద్ద రోజు చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ మరియు రామ్కీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ప్రతి వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్ మరియు ఫాగింగ్ కార్యక్రమాలను చేపట్టాలని ఎంటమాలజీ అధికారులను ఆదేశించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను నిమజ్జనం ప్రాంతాలలో మంచినీరు సరఫరా చేయాలని మరియు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులను నిరంతర కరెంటు అందించాలని కోరడం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు మరియు ట్రాఫిక్ అధికారులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో నాగోల్ కార్పొరేటర్ శ్రీమతి చింతల అరుణ గారు, మన్సూరాబాద్ కార్పొరేటర్ శ్రీ కొప్పుల నరసింహారెడ్డి గారు, హయత్నగర్ కార్పొరేటర్ శ్రీ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ శ్రీ ముద్దు లచ్చిరెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రమేష్ బాబు గారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమతి పావని గారు, ఎస్డబ్ల్యూఎం డిప్యూటీ ఇంజనీర్ శ్రీమతి నీలిమ గారు, వెటర్నరీ అధికారి శ్రీ యాదగిరి గారు, శ్రీమతి మేధ, హార్టికల్చరల్ మేనేజర్ గారు, ఎంటమాలజీ ఏఈ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు వివిధ విభాగాల అధికారులు అనగా పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ సర్వీస్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.